ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు కాకినాడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మ్యాజిస్ట్రేట్ ముందుకి ప్రభు అనే వ్యక్తి తనపై నలుగురు దాడి చేశారంటూ రక్తం కారుతున్న బట్టలతో ఆయన్ని కలవడం జరిగింది. అయితే గతంలో పోలీసులు కూడా ఈ విషయానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదట్టు కూడా ఆరోపణలు చేస్తున్నాడు. అసలు ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, మనం ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనము టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. మనతో పాటు నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ప్రభు ఇష్యూ ఏదైతే ఉందో, అంటే తను ఆ రక్తం కారుతున్న బట్టలతోనే మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళడం, పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఒక ఆరోపణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ ప్రభు తేజ అనే వ్యక్తి కాకినాడ కోర్టు కాంప్లెక్స్ లో రక్త గాయాలతో వెళ్ళటం నిజం. దాని మీద మీడియా ద్వారా మా కోర్టు కానిస్టేబుల్ ద్వారా మాకు సమాచారం అందింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగినట్టు అతను చెప్పటం, మేము వెంటనే ఆ సంఘటన జరిగిన స్థలానికి అలాగే అతనితో మాట్లాడటం జరిగింది. మా ప్రాథమిక విచారణలో గతంలో అతని ప్రీవియస్ హిస్టరీని బట్టి అతన్ని ఈరోజు ఎవరో గాయపరిచినట్టు కానీ, అతను చెప్పే ప్లేస్లో ఏ గొడవ జరిగినట్టు కానీ ఆధారాలు లేవు. ప్రస్తుతం ఏ గొడవ జరగలేదు. మరి ఇతను చేసుకున్నాడా, ఇంకా వేరే ఎవరైనా చేశారా, వేరే ఏదైనా జరిగిందా అనేది విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా అయితే అతను చెప్పే ఇష్యూ అయితే ఎక్కడా జరగలేదు. అంటే సార్, ఒకటి గతంలో తన మీద నలుగురు దాడి చేస్తున్నారు, తరచూ గొడవలు అవుతున్నాయంటూ కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఒక ఆరోపణ చేస్తున్నాడు కదా, ఇది ఎంతవరకు నిజం? నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి కాకినాడ టూ టౌన్లో పనిచేస్తున్నాను. ఈ 2 ఇయర్స్లో అతను ఎప్పుడు అతనికి దాడి చేసినట్టు కానీ, అతని మీద గొడవ ఉన్నట్టు కానీ రాలా. కానీ హిస్టరీ రికార్డ్స్ అంతా పరిశీలిస్తే 2021 సంవత్సరంలో రేచర్లపేటలో నూకాలమ్మ గుడి పరిసర ప్రాంతంలో అతని ఇల్లు ఉంది. వాళ్ళ మదర్ పేరు కుంచే నారాయణమ్మ, నాని అని పిలుస్తారు. వీళ్ళకి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళతో వేరే వేరే డిస్ప్యూట్స్ ఉన్నాయి. సరిహద్దు తగాదాలు, సైట్ డిస్ప్యూట్స్, లేదా ఆ కోడి ఇటు వచ్చిన చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ మీద గతంలో వీళ్ళకి ఇన్సిడెంట్లు జరిగినాయి. వాటి మీద పలు కేసులు, వీళ్ళు కంప్లైంట్గా కొన్ని కేసులు, అలాగే అవతల వ్యక్తుల కంప్లైంట్గా వీళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి. 2021లో జరిగింది. దాని తర్వాత 22 నుంచి వీళ్ళ గురించి ఏ కేసులు లేవు. అప్పట్లో పికెట్ కూడా అక్కడ నడిచింది తప్ప ఈ మధ్యకాలంలో ఎటువంటి గొడవలు లేవు. అంటే తన మీద ఇంతకు ముందు గతంలో కేసులు అయితే నమోదయ్యాయా సార్? ఈ రోజు కూడా అతను ఒక కేసులో ముద్దాయిగా 374/21, ఇతని మీద 354 ఒక మహిళని అగౌరవపరిచే విధంగా కొట్టడం అనే కేసు 354లో సెక్షన్ ఐపీసీలో ఈరోజు అతను ముద్దాయిగా అటెండ్ అవ్వాల్సి ఉంది. అదే కోర్టులో ముద్దాయిగా వెళ్లాల్సిన అతను ఇలా రక్త గాయాలతో అటెండ్ అయినట్టు మాకు సమాచారం. గతంలో ఇతని మీద ఇలా కొట్టినట్టు గాయాలు ఇప్పుడు ఎవరి మీద అయితే ఎలిగేషన్ పెడుతున్నారో వాళ్లే కొట్టినట్టు, వాళ్ళ ఇంటి దగ్గరలో కొట్టినట్టు గతంలో 2021లో కూడా ఇతను ఈ విధంగానే మీడియాని పిలిచి హల్చల్ చేసి ఇలాగే హెడ్ ఇంజరీ, కట్ ఇంజరీస్, ఇప్పుడు ఈ రోజు ఎక్కడైతే దెబ్బలు తగిలిందో దాదాపు ఆ ప్రదేశాల్లోనే ఇతనికి ఇంజరీస్ అయినట్టు, తల మీద అనేది అయినట్టు ఉంది. ఆ కేసు విచారణ చేసి అప్పుడున్న ఐఓ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు అతనే ఈ దెబ్బలు చేసుకున్నట్టు ఉంది తప్ప ఎవరు కొట్టినట్టు సాక్ష్యాధారాలు లేవని చెప్పి కేసు కూడా క్లోజ్ చేయడం జరిగింది 2021లో. అలాగే 2021లోనే వీళ్ళ పూరిపాక ఒకటి ఎదుటి వ్యక్తి ఎవరో తగలబెట్టినట్టు కేసు పెట్టాడు ఒక వ్యక్తి. అది కూడా ఫాల్సు, వీళ్ళే తగలబెట్టినట్టు కేసు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ 2021 చివరిలో జరిగింది. ఇవన్నీ నేను కేసు పెట్టినా అవతల వ్యక్తుల మీద చర్య తీసుకోవట్లేదు అనేది బహుశా ఇతను ఎలిగేషన్ అనుకుంటున్నాను. సో చూసారు కదా, మొత్తానికైతే ప్రభు తేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా తన మీద పలు కేసులు నమోదయ్యాయి అంటూ కూడా చెబుతున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఇలాగే రక్త గాయాలతో ఉన్న ఫొటోస్ కూడా మనకి నాయక్ గారు చూపిస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటూ చెబుతున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి. కెమెరా పర్సన్ అజయ్, అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.